ఓకే, హలో స్టూడెంట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఆర్థో సెంటర్ ఎలా కనుక్కోవాలనే విషయాన్ని మనం చూద్దాం. సో లెట్ us see one problem. Find the ortho center of the triangle with 3 vertices -2, -1, 6, -1 and 2, 5. Okay. Solution. Let the given points can be taken as A is equal to -2, -1, B is equal to 6, -1, C is equal to 2, 5. So let us take one triangle. This is A, B, C. సో ఇది మన దగ్గర ఉన్నటువంటి పాయింట్స్ని ఈ విధంగా తీసుకోవడం జరిగింది. సో మనకి ఆర్థో సెంటర్ కావాలి. సో హౌ టు గెట్ ఆర్థో సెంటర్? ఆర్థో సెంటర్ మనకి ఎలా వస్తుంది? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఆర్థో సెంటర్? మీన్స్ ఇట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్టిట్యూడ్. సింపుల్. ఓకే. సో ట్రయాంగిల్కి 3 ఆల్టిట్యూడ్స్ ఉంటాయి. ఆ 3 ఆల్టిట్యూడ్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనం ఆర్థో సెంటర్గా తీసుకుంటాం. సో దీస్ ఆర్ ద 3 ఆల్టిట్యూడ్స్. డ్రా ఏ పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఏ టు బీసీ. ఏ నుండి బీసీ మీదకి ఒక పర్పెండిక్యులర్ ఏడి అనేదాన్ని మనం ఒకటి జాయిన్ చేస్తాం. అట్లానే బి నుండి ఏసీ మీదకి ఇంకొక పర్పెండిక్యులర్, లెట్ us say దట్ బిఈ. ఇంకొక పర్పెండిక్యులర్ కూడా డ్రా చేసుకోవచ్చు. సి నుండి ఏబి మీదకి సిఎఫ్ అనే ఇంకొక పర్పెండిక్యులర్ కూడా మనం డ్రా చేయొచ్చు. కానీ మనకి ఆర్థో సెంటర్ ఫైండ్ చేస్తానికి 2 పర్పెండిక్యులర్స్ సరిపోతాయి. దట్ మీన్స్ 2 ఆల్టిట్యూడ్స్. వీ నీడ్ ఓన్లీ 2 ఆల్టిట్యూడ్స్. దట్ మీన్స్ ఏడి అండ్ బిఈ. ఓకే. డ్రా 2 perpendiculars AD and BE. ADBE అనే 2 పర్పెండిక్యులర్స్ ఆల్టిట్యూడ్స్ మనకు కావాలి. సో అవి వేటి మీదకి డ్రా చేసామంటే ఏడి అనేదాన్ని బీసీ మీదకి, బిఈ అనేదాన్ని ఏసీ మీదకి. సో 2 BC and AC respectively. సో ఆర్థో సెంటర్ మీన్స్ ఇట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్. జనరల్గా ఒక ట్రయాంగిల్కి 3 ఆల్టిట్యూడ్స్ ఉంటాయి. సో మనకి ఆర్థో సెంటర్ కనుక్కోవడానికి 2 ఆల్టిట్యూడ్స్ మనకి ఎనఫ్ సరిపోతుంటాయి మనకి. సో మనం 2 ఆల్టిట్యూడ్స్ లేదంటే పర్పెండిక్యులర్స్ ఈ విధంగా తీసుకోవడం జరిగింది. డ్రా ఏ పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఏ టు బీసీ అండ్ నేమ్డ్ ఇట్ యాజ్ ఏడి, అండ్ డ్రా అనదర్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ బి టు ఏసీ అండ్ నేమ్డ్ ఇట్ యాజ్ బిఈ. ఓకే. సో వీ హ్యావ్ టు ఫైండ్ దీస్ 2 ఈక్వేషన్స్. ఈ 2 ఈక్వేషన్స్ మనకు వచ్చినట్లయితే వాటిని మనం సాల్వ్ చేయడం ద్వారా వి గెట్ ద ఆర్థో సెంటర్. ఓకే. లెట్ us see how to calculate this. సో ముందుగా మనకి ఈక్వేషన్ ఆఫ్ ఏడి కావాలంటే ఏడి స్లోప్ కావాలి. ఏడి స్లోప్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వి ఫైండ్ స్లోప్ ఆఫ్ బీసీ. స్లోప్ ఆఫ్ బీసీ మన దగ్గర బీసీ అనే 2 పాయింట్స్ ఉన్నాయి. స్లోప్ కనుక్కోవాలి అంటే ఫార్ములా y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. లెట్ us say this is x1 y1 and this is x2 y2. y2 minus y1 means 5 minus 1 by x2 minus x1 means 2 minus 6. Minus into minus plus 5 plus 1 by 2 minus 6 means minus 4. That is 6 by minus 4. 2 3 జా 2 2 జా. ఈ మైనస్ని మనం న్యూమరేటర్లో చూపిస్తాం. సో దిస్ ఈజ్ స్లోప్ ఆఫ్ బీసీ. సిన్స్ ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ, therefore స్లోప్ ఆఫ్ ఏడి సో బీసీ స్లోప్ మన దగ్గర ఉన్నప్పుడు ఏడి స్లోప్ని ఏ విధంగా రాస్తామంటే జస్ట్ రెసిప్రోకల్ దిస్ నెంబర్. ఈ నెంబర్ని రెసిప్రోకల్ చేయాలి. దట్ మీన్స్ 2/3 అండ్ చేంజ్ ద సైడ్. సో ఏడి అనేది బీసీకి పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి పర్పెండిక్యులర్ స్లోప్ని రాయాలంటే దీన్ని రెసిప్రోకల్ చేయాలి
సైన్ అనేది చేంజ్ చేయాలి. సో రెసిప్రోకల్ చేయటం అంటే 3/2ని 2/3గా నోట్ చేస్తాం. అట్లానే గుర్తును కూడా మార్చివేయాలి. ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్. సో ఈ విధంగా స్లోప్ ఆఫ్ ఏడి మనకు వచ్చేస్తుంది. నౌ ఈక్వేషన్ ఆఫ్ ఏడి. సో ఏడి ఈక్వేషన్ కావాలి అంటే మన దగ్గర ఏ అనే పాయింట్ ఉంది. సో వాట్ ఈజ్ ఏ? ఇట్ ఈస్ -2 -1 and slope of AD m is equal to 2/3. Now we have one point and one slope. So take point slope form. Y minus y1 is equal to m into x minus x1. This is x1 y1. Therefore y minus y1 means -1. So minus into minus plus 1. M means slope of AD 2/3 into x minus x1 means -2. So minus into minus it become +2. 3 into y 3y 3 1 ja 3. 2 into x 2x 2 2 ja 4. Transposing LHS to RHS. సో రైట్ సైడ్ మనకి 2x + 4 ఉంది. ఇవి రైట్ సైడ్ వస్తే గుర్తులు మారిపోతాయి. -3y -3. Therefore finally it is equal to 2x - 3y. 4 - 3 means +1. This is equation of AD. Okay. Similarly we find equation of BE also. After that we solving AC and AD and BE equations, then we get the orthocenter. Okay. సో ఆర్థో సెంటర్ కావాలంటే ఒక 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు వాటిని మనం ఏబీసీగా పేర్లు తీసుకుంటాం. సో ఆర్థో సెంటర్ అనేది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ కాబట్టి జనరల్గా ట్రయాంగిల్కి 3 ఆల్టిట్యూడ్స్ ఉంటాయి. అయితే మనకి ఆర్థో సెంటర్ కనుక్కోవాలంటే 2 ఆల్టిట్యూడ్స్ మనకి సరిపోతాయి. సో ఆ 2 ఆల్టిట్యూడ్స్ మనం ఏడి బిఈగా తీసుకోవడం జరిగింది. డ్రా ఏ పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఏ టు బీసీ అండ్ నేమ్డ్ ఇట్ యాజ్ ఏడి. డ్రా ఏ పర్పెండిక్యులర్ ఫ్రమ్ బి టు ఏసీ అండ్ నేమ్డ్ ఇట్ యాజ్ బిఈ. సో వీ హ్యావ్ టు find the equations of AD and BE. After that solving we get the orthocenter. So this is the procedure. So slope of BC. So 2 points ఉన్నాయి కాబట్టి y2 - y1 by x2 - x1. Slope of AD, because AD is perpendicular to slope, AD is perpendicular to BC. సో AD అనేది మనకి BCకి పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి పర్పెండిక్యులర్ స్లోప్ రాయాలి అంటే దీన్ని రెసిప్రోకల్ చేయాలి, గుర్తు మార్చాలి. సో రెసిప్రోకల్ మీన్స్ 3/2 become 2/3 and change the sign. Minus unte plus, plus unte minus. So after that find equation of AD. We have a point -2 -1 and slope of AD 2/3. Take point slope form, we get equation of AD like this. Right? Now find slope of AC. A is equal to -2 -1. C is equal to 2, 5. So slope of AC means 2 points formula y2 minus y1 by x2 minus x1. This is x1 y1 and this is x2 y2. So y2 means 5 minus y1 means -1 by x2 means 2 minus x1 means minus 2. Minus into minus plus 5 plus 1 6. Minus into minus plus 2 plus 2 4. 2 3 ja 2 2 ja. This is slope of AC. Next slope of BE. Slope of BE. How to get slope of BE? Because these two are perpendicular. So slope of BE means just reciprocal this number. That means 3/2 become 2/3 and change the sign. ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మనం మైనస్ రాసుకోవాలి. సో BE అనేది ఏసీకి పర్పెండిక్యులర్ కాబట్టి పర్పెండిక్యులర్ స్లోప్ రాయడం అనేది చాలా ఈజీ. సో ఏసీ స్లోప్కి మనం రెసిప్రోకల్ చేయాలి. దట్ మీన్స్ 3/2 become 2/3 అండ్ చేంజ్ ద సైన్. ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్. Therefore slope of BE is -2/3. Equation of BE.
point B is equal to 6 comma minus 1, and slope means take slope of B as it is minus 2 by 3. So take point slope from y minus y1 is equal to m into x minus x1. Okay. So y minus y1 means minus 1, that is equal to m means minus 2 by 3 into x minus x1 means 6. Minus into minus plus 1, that is equal to minus 2 by 3 into x minus 6. Okay, taking cross multiplication, 3 into y, 3y plus 3, here minus 2 into x, minus 2x, minus into minus plus 2, 6 12. సో ఇక్కడ ఎక్స్ టర్మ్కి మైనస్ ఉంది, అందువల్ల ఇవి మనం లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చినట్లయితే సో 2x minus 2x become plus 2x, plus 12 become minus 12. ఇవి ఇక్కడే ఉన్నాయి కాబట్టి there is no change in the signs. Plus 3y plus 3 is equal to 0. Therefore, it is equal to 2x plus 3y. Minus 12 plus 3 means minus 9. Let us say equation number 2, and equation 1 is equation of AD. Solving 1 and 2. What is 1? 1 means equation of AD. It is equal to 2x plus 3y minus 1 is equal to 0. And equation 2 is, 2x minus 3y plus 1. And equation 2 is 2x plus 3y minus 9. Okay. Write down. Okay, take a cancellation here. Here minus 3y and plus 3y. We take addition for these two equations. So మనం ఈ రెండుని ప్లస్ చేద్దాం. minus 3y plus 3y అనేది క్యాన్సిల్ అయిపోతుంది. 2x plus 2x, 4x, 1 minus 9 minus 8 is equal to 0. So transposing 8 to right side, it become plus 8. 8 is equal to 2. X is equal to 2. 4 1 ja, 4 2 ja. Therefore, we get the value of x as 2. So substitute x in equation 1. x ని మనం equation 1 లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే what is equation 1? 2x minus 3y plus 1 is equal to 0. Therefore, substitute x is equal to 2 into x means 2 minus 3y plus 1 is equal to 0. 2 2 is 4 minus 3y plus 1 is equal to 0. So 4 plus 1 means 5 is equal to 3y. Therefore, y is equal to 5 by 3. Therefore, orthocenter is equal to x comma y is equal to, so x means we get 2 and y means 5 by 3. Okay, write down.